అలా మాయ నేను కలిసి అయితే ఇద్దరు కలిసి కొడుతున్నాం. వెల్కమ్ టు బొర్రా ట్రైబల్స్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మా ట్రైబల్స్ అనేవాళ్ళు రాగులనే పంటనైతే వేసుకుంటారు కదా, దాన్ని అయితే పండిన తర్వాత ఏ విధంగా సేకరించుకుంటారో ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్ని అయితే తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వీటిని రాగులు అని అంటారు. మేమైతే వీటిని సోళ్ళు అని అంటాము. ఫస్ట్ అయితే మేము నాటుకున్న సోళ్ళని అయితే బాగా పండాయో లేదో చెక్ చేసుకుంటాం. బాగా పండినట్టయితే వీడియోలో చూపిన విధంగా అయితే కట్ చేసుకుని సంచుల్లో వేసి ఇంటికి అయితే తీసుకుపోతాం. ఇప్పుడైతే ఇంటికి తీసుకుపోతున్నాం. ఒకప్పుడైతే కట్ చేసుకున్నవన్నీ కళ్ళం అనేది ఒకటి ఉంటుంది మాకు, దాంట్లో అయితే పెట్టేసుకుంటాం. ఇంటికి తీసుకుపోయి పెట్టుకున్నవన్నీ ఈ విధంగా తీసి ఎండకాసే ప్లేస్లో అయితే ఎండబెట్టుకుంటాం. ఫస్ట్ వాటిని అయితే ఈ విధంగా సర్దుకోవాలి, అప్పుడే అన్నీ ఈక్వల్గా అయితే ఎండుతాయి. అలా మధ్య మధ్యలో కూడా ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే కింద ఉన్నవి కూడా పైకి తేలి అవి కూడా ఎండుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనమైతే ఈ సోడ్లు ఎండే లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా పిదిమేమనుకోండి, ఇలాగా అయితే గింజలు అయితే రాలాలన్నమాట. అప్పుడే ఇవి ఎండిపోయాయని తెలుసుకుంటాం. సోళ్ళు అయితే ఎండిపోయిన తర్వాత ఈ విధంగా అయితే కూడబెట్టుకుంటాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇలా కూడబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక కర్రను తీసుకొని ఈ విధంగా అయితే కొడతాం అనమాట. ఇప్పుడైతే ఈ విధంగా కొడుతున్నాము. ఒకప్పుడైతే వాటిని ధాన్యం కోసినట్టయితే కోసుకొని వాటిని ఆవులతో మట్టించుకునేవారు. మనం ఇలా కొట్టడం వల్ల సోళ్ళు అయితే బాగా నలిగి దాని గింజలు అయితే కిందకి రాలుతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ అనేది కొంతసేపులో అయితే అవ్వదు, చాలాసేపు అయితే పట్టుది. అవి బాగా కొట్టి నలిగిన తర్వాత వాటిని అయితే మనం తీసుకోవాలి. ఈ వర్క్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. రోజంతా ఎండలో అయినా ఈ విధంగానే కొట్టుకొని వాటిని అయితే బాగా నలగదీసి ఆ గింజలను అయితే మనం తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా శక్తి ఉన్న వాళ్ళు అయితే కర్రతో కొడతారు, లేదంటే అదిగో మన అక్క వాళ్ళు చేస్తున్నట్టు చిన్న వాళ్ళు పట్టుకొని ఉన్నారు కదా, దాన్ని అయితే మేము గూంటమని అంటాము. దాన్ని తీసుకొని కొద్ది కొద్దిగా అలా కొడతారనమాట. ఇదిగో మన మాయగారిలాగా కొద్దిగా బలం శక్తి ఉన్న వాళ్ళు అయితే పెద్ద కర్రని తీసుకొని బాగా బాదుతారనమాట. అలా కొంతసేపు అయితే మాయగారు కొట్టారు. తర్వాత అయితే నేను కూడా వెళ్ళి వాళ్ళకి సాయం అయితే కొంచెం చేద్దామని నేను కూడా వెళ్దామని వెళ్తున్నాను. అలా మాయ నేను కలిసి అయితే ఇద్దరు కలిసి కొడుతున్నాం. ఇవి నలగడానికి మాత్రం చాలా టైం అయితే పట్టుద్ది. అలా కంటిన్యూస్గా కొడుతూ ఉండాలి, రెస్ట్ తీసుకుంటూ అలా వీటిని అయితే కొడుతూనే ఉండాలి, అప్పుడు ఇవి నలుగుతాయి. చూస్తున్నారు కదా, కొంతసేపు కొట్టేసరికి ఇవైతే కొంచెం నలిగాయి అన్నమాట. నలిగి గింజలు అయితే కొంచెం రాలాయి. వీటిని అయితే మొత్తం ఈ విధంగా అయితే కొట్టాలన్నమాట. చూసారు కదా ఇవైతే ఎలా కనిపిస్తున్నాయో.
ఈ విధంగా అయితే మనం ఫుల్గా వాటిని కొట్టి నలపాలన్నమాట. నలిపేసి ఫుల్గా గింజలు రాలే విధంగా కొట్టాలి. నేనైతే అలసిపోయాను. ఇప్పుడు మా అయ్యగారికి అయితే ఇస్తానన్నమాట. కొడుతూ ఉన్న సమయంలో ఈ విధంగా చేయడం వల్ల ఏవైతే నలగకుండా ఉంటాయో వాటిని అయితే లోనకి తోస్తాం. అప్పుడు అవైతే బాగా నలుగుతాయి. సగం కొట్టేసి అయితే కొంతసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నాం. మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తాం. వాళ్ళైతే లేడీస్ కాబట్టి స్లోగా మెల్లగా అయితే కంటిన్యూస్గా అయితే కొడుతున్నారు. మేమైతే కొద్దిగా హుషారు మనుషులు కాబట్టి నాన్ స్టాప్గా కొట్టేసి బాగా హుషారు అయితే అయిపోయింది. ఇట్రామయ్యా వెళ్తున్నావు? అల్లుడు అంబలు తాగ చెప్తాను. అల్లుడు చూడరా, సోళ్ళు కొడుతూ అంబలు తాగితే మజా వేరు. ట్రై చేస్తావా? అమ్మ మొత్తానికి అయితే మాయ గారు అంబలు తాగేసి మంచి ఎనర్జీగా అయితే ఉన్నారు. మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నా. చూసారు కదా, మాయ గారికి అయితే నడుము నొచ్చినట్టుంది. అందుకే కూర్చొని కూడా కొడుతున్నారు. తేడా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కొట్టి తీర్చేసాము. కొట్టిన దాన్ని అయితే ఈ విధంగా ఒక్క దగ్గరగా అయితే తీర్చుకుంటాం అన్నమాట. మొత్తాన్ని అయితే ఒక దగ్గర ఈ విధంగా కూడబెట్టుకొని దాన్ని అయితే ఈ జల్లెడతోనైతే ఈ విధంగా అయితే జల్లించుకుంటాము. మనం ఈ విధంగా జల్లించుకోవడం వల్ల ఓన్లీ గింజలు అయితే కింద రాలి ఆ పైన ఉండే చిన్న చిన్న ముక్కలు లాంటి కర్ర ముక్కలు ఏవైనా లాంటివి అయితే సపరేట్ అయితే అవుతాయి. దాన్ని మేమైతే బొత్తు అని అంటాము. చూడండి ఫ్రెండ్స్, మన సోల్ నుంచి అయితే అందులో ఉండే చిన్న చిన్న కర్ర పుల్లలు అలాంటివి అయితే ఏ విధంగా సపరేట్ అయ్యాయో వాటిని అయితే సపరేట్గా ఒక ప్లేస్లో అయితే పోస్తాము. వాటిని పోసుకొని మళ్ళీ ఇంకోసారి అయితే వాటిని కొట్టాలన్నమాట. అప్పుడు అందులో కూడా మిగిలి ఉన్నవి అయితే రాలుతాయి. ఫైనల్గా వాటన్నింటినీ అయితే జల్లించేసుకున్నాం. అలా జల్లించేసుకున్న వాటిని ఈ విధంగా చెరుగుతారనమాట. వాళ్ళు చేతిలో పట్టుకొని ఉన్న దాన్ని మేమైతే చేట అని అంటాము. అలా చెరగడం వల్ల ఇందాక చెప్పాను కదా బొత్తు అని, అదైతే సెపరేట్ అయిపోద్ది. అలా సెపరేట్ చేసుకున్న వాటిని అయితే ఈ విధంగా సంచిలో అయితే వేసేసుకుంటాము. మేము తక్కువగా కొట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా అయితే చెరుగుతున్నాం. అదే ఎక్కువగా చేస్తే మాత్రం ఈ విధంగా గాలికి అయితే ఎత్తుతాము. ఇలా చేయడం వల్ల కూడా బొత్తు అయితే సపరేట్ అయిపోద్ది. అలా సపరేట్ చేసుకున్న వాటన్నింటినీ సంచుల్లో వేసుకొని ఇంట్లో పెట్టుకుంటాం. మాకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తీసుకొని వాటిని అయితే పిండిగా చేసుకుంటాం. మాకు అప్పట్లో పిండిగా తయారు చేసుకోవడానికి తిరగలి అనేది ఒకటి ఉండింది. ఇప్పుడైతే మిల్లుల దగ్గర తీసుకుపోయి పిండిగా అయితే మార్చుకుంటున్నారు. మీకు రాగుల పిండితోని ఏమేమి వంటకాలు చేసుకుంటారో తెలియాలనుకుంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన బొర్రా ట్రైబల్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.